విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గతంలో ఒక 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అది మనందరికీ తెలిసిన విషయం. అయితే మరి ఇప్పుడు వాళ్ళ పైన అనర్హత వేటు వేయాలని చెప్పేసి పిటిషన్లు చేస్తూ ఉన్నారు. ఆ స్పీకర్ గారి దగ్గర కూడా విచారణ జరుగుతున్నది. ఆయన కాలయాపన చేసిన మళ్ళీ పోయి పిటిషన్ ఇచ్చారు సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పార్టీ ఉంటారు నాయకత్వం. అయితే ఇప్పుడు మరి జూబ్లీస్లో నిన్న గెలిచిరు. విషయం బయటపడిపోయింది. జూబ్లీస్లో కాంగ్రెస్ పార్టీ బయటపడ్డది. ఇక గెలిచిందే తరువుగా ఇంకా మరి పేపర్ల రాతలా ఇది నిజాలా నాకైతే తెలియదు. రాతలు అయితే రాసిరు, అది నిజమా కాదనేది ఇక ముందు భవిష్యత్తులో చూడబోతున్నాం. వాళ్ళట బీఆర్ఎస్ పార్టీ విలీనానికి ప్రయత్నం చేస్తున్నట. విలీనం కావాలంటే వాళ్ళు ఏదో లెక్క చెప్తున్నారు 24 అనుకుంటా, 24 మంది ఎమ్మెల్యేలా ఏమో కావాలంట, వంతాడు కదా. సో అట్లా 39 ఉన్నారా మరి 37 ఉండొచ్చు. ఇప్పుడు ఇద్దరు లేరు అనుకుంటుందా. సరే ఎంత 35 చిల్లర అయితే ఉన్నారు. దాంట్లో నుంచి 24 మంది మొత్తంగా తీసుకుంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ విలీనం అవుతాయట. విలీనం అయితే ఇప్పుడు ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో పేరు మోస్తారో ఆ ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన ఉన్న ఈ అనర్హత పిటిషన్లన్నీ ఏ పెద్ద వనికి రావు. సో అప్పుడు విలీనం చేసుకున్నారు కాబట్టి వాళ్ళపైన వేటు పడకుండా ఆ 10 మంది స్థానాల్లో ఉప ఎన్నికలు రాకుండా ఉంటది అని చెప్పేసి సారాంశం. ఇది నిజమవుతుందా, ఇది నిజంగా మనం ఇదంతా దీన్ని నమ్మొచ్చా, ఇదంతా జరుగుతుంది అనేది మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక టైటిల్ అయితే అదే తీసుకున్నా. కాంగ్రెస్లోకి మరో 10 మంది ఎమ్మెల్యేలు వస్తా ఉన్నారు. ఉన్న 10కి ఇంకో 10 తోడవుతున్నట, మళ్ళీ ఇంకా 4 కావాలి. ఇది దానికి సంబంధించిన వార్త. కాంగ్రెస్ గూటికి మరో 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధిష్టానంతో టచ్లో కారు పార్టీ శాసనసభ్యులుట. అధిష్టానం అంటే ఎవరు మరి, ఇక్కడ అధిష్టానమా దేశంలో అధిష్టానమా తెలియదు, మరి నాకు తెలిసి ఆలే కావచ్చు. టచ్లోకి నిన్న ఉప ఎన్నికలు రిజల్ట్ వచ్చినాయి. ఇవాళ ఎమ్మటే 10 మంది టచ్లోకి వచ్చేసారు. అబ్బా అయిపోయింది. ఇంక ఎమ్మటే రేపు రేవంత్ రెడ్డి ఇంకో 50 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండని మనం చెప్పొచ్చు. ఇక జూబ్లీస్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో ఆ పార్టీకి మరిన్ని కష్టాలు ముంచుకు వస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నట. త్వరలో సుమారు 10 మంది ఎమ్మెల్యేలు కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు టాకు నడుస్తుందని చెప్పేసి ఒక వార్త రాస్తావారు. ఇక మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు అసలు జాయిన్ కావడానికి అవకాశం ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు దాదాపుగా మిగిలిన నాకు తెలిసి పేరు మోజులు అయితే కొంచెం బీఆర్ఎస్లో ఉండే అవకాశం ఉంది. అంటే ఎప్పటి నుంచో బీఆర్ఎస్ కోసం పనిచేసిన వాళ్ళు, బీఆర్ఎస్ తరపున నిలబడి బీఆర్ఎస్ పార్టీ కోసం నిలబడి కళ్ళబడ్డోళ్ళు వాళ్ళైతే మారడానికి అవకాశం లేదు. ఆ పేర్లు నాకు తెలిసి 20 పేర్లు వెళ్తాయి. 20 పేర్లు వెళ్తే మరి 20 ఓటింగ్ ఉన్నాయి, 17 కానీ ఇప్పుడు ఆల్రెడీ 20 అంటారు, 10 20 అంటారు, ఇంకో 4 కావాలి. ఇప్పుడు విలీనం అనేది పెద్దగా వర్కౌట్ అయ్యే చర్చలే కనిపిస్తలేదు. ఒకవేళ నిజంగా వచ్చేది ఉంటే 23 నెలలకెళ్ళి రావాలి. ఎప్పుడో 23 నెలలకెళ్ళి రావాలి. ఈ జూబ్లీస్ ఎలక్షన్ రాగానే దీని రిజల్ట్ రాగానే వచ్చేసినట్టు రాస్తలు రాస్తే ప్రజలు నమ్మడానికి అవకాశం లేదు. ఇంకా మరి రేవంత్ల వారైతే ఇది స్క్రిప్ట్ అనిపిస్తుంది, నా అంచనా స్క్రిప్ట్ అనిపిస్తుంది. మీరేమనుకుంటారో మీరు చెప్పరు. ఇదైతే స్క్రిప్ట్ లెక్కనే కనిపిస్తా ఉంది. దిశ పత్రికతో ఫస్ట్ ట్రయల్ వేసాం. సో బీఆర్ఎస్ మనుగడపై అంటే ఆందోళన వ్యక్తం చేస్తుంటా. ఇంకా జంపింగ్ కు గ్రేటర్ ఎమ్మెల్యేలు అడిగురట. చాలా రోజుల క్రితం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సుమారు 10 మంది గులాబీ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు రెడీగా ఉన్నట్టు ప్రచారం జరిగింది. కానీ అప్పట్లో కాంగ్రెస్ సర్కార్పై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందని కారణంతో తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. అదే సమయంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ ఇచ్చిన పిటిషన్ పై సుప్రీంకోర్టు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కు సూచించింది. ఇలాంటి సమయంలో పార్టీ మారితే అనర్హత వేటు పడుతుందనే భయంతో వెనక్కి తగ్గిరు. జూబ్లీస్ గెలుపు నేపథ్యంలో గ్రేటర్ పరిధిలోని 10 మంది ఎమ్మెల్యేలు పార్టీలోకి వస్తామంటూ ఏఐసిసి పెద్దలకు సంకేతాలు ఇచ్చేసి అయిపోయింది, ఇస్తారట కూడా. ఇప్పుడు ఏమంటారు, ఈ 10 మంది ఎమ్మెల్యేలు వేరే ప్రాంతాల్లో కదట, హైదరాబాద్లో ఉన్నోళ్ళే. ఇప్పుడు పోయినోళ్ళు వాంగ మిగిలినోళ్ళు అంటే రేపు గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. సో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలవాలంటే ఈ 10 మందిని తీసుకోవాలని కాంగ్రెస్కి ఎచ్చేసిందా, లేదు తీసుకుంటున్నామని బీఆర్ఎస్ పార్టీని బెదిరిస్తుందా? ఈ అనర్హత వేటు పెద్ద చర్చ జరుగుతుంది. కాబట్టి ఉపశమనం కోసం ఏదైతే ఈ 10 మంది భయపడుతురో వాళ్ళకి ఏమైనా ఉపశమనం కల్పించడానికి, అరే ఏం కాదురా భయ్ మేము ఉన్నవరా అని చెప్పడానికి ఇదంతా కథ నడిపిస్తురా. ప్రజలైతే ప్రజాస్వామ్యంలో ఎవరు యాక్సెప్ట్ చేయరు, అది ఏ పార్టీ వాడు తీసుకున్నా. ఎందుకంటే వాళ్ళు ఒక గుర్తు మీద ఓటేసారు, ఆ గుర్తు మీదనే పోరాటం చేయాలని ప్రజలు నమ్మి ఓటేశారు.
కానీ ప్రజల అభిప్రాయాన్ని కూని చేసి గతంలో కేసీఆర్ అట్లనే లంగాపల్లి చేసి టీడీపీకి వెళ్ళి వైసీపీకి వెళ్ళి ఇంకా ఎల్లెళ్ళను అంత లిస్టు తీసుకొచ్చుకొని ఇంత కుప్ప చేసుకుంటూ ఆ పాపాల పుట్ట ఇలా మోస్తా ఉండు. సేమ్ కేసీఆర్ లెక్కనే రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు అదే దారిలో పోతున్నాడు. ఇక్కడ ఇంకో ఉదాహరణ చెప్పాలి. రేవంత్ రెడ్డి ఏమనంటే పార్టీ మారులో రాళ్ళ తీసుకొని కొట్టి చంపరని చెప్పిండు. ఎవడైతే పార్టీ మారుతాడో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పోతాడో ఆ రోజు ఒక పార్టీ సింబల్ మీద గెలిచి ఇంకో పార్టీలోకి వారిపోయిన వాడిని రాళ్ళ తీసుకొని కొట్టి చంపాలని రేవంత్ రెడ్డి గారు సెలవిచ్చింది. ఇంకోటి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ భవన్ మీద వాళ్ళ కాకి గాంధీ భవన్ మీద వాళ్ళ కాకి అని చెప్పిండు. ఒకవేళ వాళ్తే ఇక మిడకాయ మీద తలకాయ లేకుండా చేసుకునే పరిస్థితులు కూడా ఉండాలి. కానీ ఇలా 10 మంది దునపోతులు వచ్చినాయి, ఇంకో 10 మంది ఎలుగొడ్లు రావడం తయారుగా ఉన్నాయట. ఇక మరి ఆయన అలా పులివారా చాచా మునివాడు ఢిల్లీలో పార్టీ ఫిరాయింపుల చట్టం గురించి మరి మాట్లాడితే బాగుండు. వాళ్ళ నాయనమ్మలు వాళ్ళ తాతలు తీసుకొచ్చిన వాళ్ళ అయ్యలు తీసుకొచ్చిన చట్టాల గురించి మాట్లాడితే చాలా బాగుంటుంది. మరి ఈ పార్టీ ఫిరాయింపులు ఉండవని ఇంకోటని ఎన్నికల్లో 100 చెప్పిరు. ఏ లంగా పని అయితే కేసీఆర్ వేస్తూ అదే లంగా పని మళ్ళీ రేవంత్ రెడ్డి కూడా చేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఆయనకి ఏలెత్తి చూపిస్తాను, నువ్వు సగమైన కావాలి కదా. ఫస్ట్ నువ్వు సగమైన అయితే ఆయనకి ఏలెత్తి చూపించు. ఆయన అదే లత్కోరు పని చేసి నువ్వు అదే లత్కోరు పని చేస్తున్నావు. తద్వారా ఈ రాష్ట్రంలో ప్రజల అభిప్రాయాన్ని కూని చేస్తున్నారు. ప్రజలు ఓటేసిన పార్టీకి వెళ్ళి కాకుండా ఇంకో పార్టీలో ఉండవే అది పరాకాష్ఠంగా ఇంకా రాజకీయ వ్యభిచారం అని చెప్తాను నా భాషలో చెప్పాలంటే. సో ఇప్పుడు ఈ 10 మంది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న వాళ్ళు మాత్రమే రాబోతున్నారట. మరి ఆ 10 మంది ఇంకో 4 కావాలి, 24 కావాలట. ఇంకో విలీనానికి 24 మంది ఎమ్మెల్యేలు అవసరం. అంతే. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడొద్దంటే బీఆర్ఎస్ లోకి 24 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి రావాలి. అయితే ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు అస్తంగూటికి తాజాగా ఇంకో 10 మంది రావడంతో ఇంకా 4 ఖాళీలు. మరి ఫిరాయింపుల చట్టం ఇక అప్పుడు ఇక రేవంత్ అన్న వాళ్ళ ఎమ్మెల్యేల పదవులు గతంలో ఉన్న వాళ్ళకి పోయినాయా, ఇలకెట్ట పోతాయి అని కథ వెళ్ళింది కదా. ఆ కథకు బలం చేకూరుతాడట. కానీ ఇది పెద్దగా నమ్మడానికి ఆస్కారం లేదు. మరి ఈ 10 మంది ఒకవేళ పుసుకున్న జారిన మళ్ళీ 4 ఇక ఈ మిగిలిన ఓ 14 మంది అయితే స్ట్రాంగ్ గానే ఉంటారుగా. ఓ 15, 16 కోరి కేసీఆర్కి వెన్నంటే ఉన్న ఎమ్మెల్యేలు 20 మంది వెళ్తారు నా లెక్క అయితే. ఇప్పుడు చెప్పొచ్చు జగదీష్ రెడ్డి గారు కావచ్చు, ఇట పజ్జన్న కావచ్చు, ఇంకా పేర్లు ఇంకా నాకు తెలియదు. వాళ్ళ లెక్క చాలా పొడుగుంటుంది, మనకు తెలియదు. సో అట్లా ఓ 20 మంది అయితే వెళ్తారు ఈజీగా. ఆడొక్కరు చూసుకున్న 6 ఇంట్లోనే 3 ఉన్నారు, వాళ్ళు ఒక్కింట్లోనే 3 ఉన్నారు. ఇక 3 పోతే ఇంకో 15 మంది వెళ్తే అయిపోయా. ఈ 10 మంది అయినా వినడం అనేది అయ్యే ముచ్చట కాదు. కానీ బెదిరిస్తారు. అట్నే ఈ 10 మంది ఆల్రెడీ వెళ్ళిపోయిన వాళ్ళకి భరోసా ఇస్తారు. అరే బాబు మేము విలీనం చేసుకుంటాం, మీరేం టెన్షన్ పడకరని. ఇది పెద్ద మైండ్ డైవర్షన్ పాలిటిక్స్ లెక్క నేను చూస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు అంటేనే డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో రేవంత్ రెడ్డి గారు చాలా దిట్ట. అది నేను డే 1 నుంచి మాట్లాడుతున్నా. సో మరి డైవర్షన్ లో భాగంగా ఇదంతా కథ అల్లుతున్నాడు. ఇది పెద్దగా వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదు. అంటే ఫస్ట్ అంత లూజ్ క్యాండిడేట్లు లేరు, ఇంకో 14 కావాలి. 10కి ఇంకో 10 20 మంది దిగుతారు ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేలుగా. ఎందుకంటే వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా కొట్లాడుతారు సుప్రీంకోర్టులో. బరాబర్ 24 పోతే ఇంక అప్పుడు ఓడేం చేయడు, ఇంకా బీఆర్ఎస్ కూడా ఏం చేయలేడు, ఇంక ఓడేం చేయలేడు. కానీ 24 కూడా ఛాన్స్ ఎంత? పక్కా కేసీఆర్ పట్టుకొని ఉండేటోళ్ళు 15 మంది అయితే నా లెక్క వెళ్తారు ఈజీగా. మరి వాళ్ళు రాకపోతే ఆటోమేటిక్గా మళ్ళీ ఉన్న 10 మంది వీక్తారు అంటే ఇంకో 10 మంది కూడా వీకే ప్రమాదం ఉంటుంది. మరి అన్ని చూసే పోతారు. మరి వీళ్ళైతే రాతలు రాస్తురా, మరి నిజంగా పోతారా లేదా అనేది అయితే మనకు తెలియదు. వాళ్ళు రాసిన దాన్ని బట్టి అయితే పోతారంటారు. ఇంకా పోతారా లేదని మనం ముందర పొంటే చూద్దాం. ఆదిత్యంతో టచ్లో లేకుండా టచ్లో ఉన్నట్టు రాసుకుంటారా అనేది భవిష్యత్తు చెప్తుంది ఇంకా.